అట్లా మదర్ అట్లా కుదరదమ్మా, ఇంజక్షన్ మాత్రలు ఇస్తేనే జ్వరం తగ్గుతుంది, మీకు ఇంజక్షన్ ఇస్తే ఎట్లా తగ్గుతుంది అని అంటే, అట్లా లేదు మాత్రలతో తగ్గేటట్టుగానే చూడండి, ఇంజక్షన్ ఇస్తే ఏడుస్తాడు అని చెప్పేది. అయినా ఇంజక్షన్ ఇచ్చారు, మాత్రలు ఇచ్చాడు, ఏడవడం కూడా జరిగింది. అయిన తర్వాత మళ్ళా అట్లనే అంతా ఇంజక్షన్ బయటకు వచ్చేటప్పుడు ఆ డాక్టర్ గారిని అడిగింది మా అమ్మ, అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఎవరికీ రావు మా కుటుంబంలో, డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి రెడ్డి గారు అని. మీకు ఎక్కడ కుదురుతుందమ్మా, మాకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడితే కానీ డాక్టర్ కారు, మీకు ఉండేది 1 ఎకరం పొలము, ఎక్కడ చేస్తారు మీరు అని చెప్పేసాను. బయటకు వచ్చి మా అమ్మ అంది, నువ్వు ఎట్లాగైనా డాక్టర్ కావాలి బాబు, ఏ విధంగా అయినా కూడా నువ్వు ప్రయత్నం చేసి డాక్టర్ కావాలి. అది ప్రేరణ నాకు మా అమ్మ ఇచ్చినటువంటి. ఆ పట్టుదలతోనే ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ రావడం జరిగింది. కల్లూరు సుబ్బారావు గారు అని ఒక వెటరన్ ఫ్రీడమ్ ఫైటర్, ఆయన బ్రాహ్మణ్ అయినా కూడా నన్ను దత్తత తీసుకున్నట్లుగా, నాలో ఏమి కనుక్కున్నాడో ఏమో తెలియదు అతను, ఈ అబ్బాయిని పైకి తీసుకురాని ఉద్దేశంతో నాకు ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్లో సీట్ రావడానికి అతనే కారణం. ఎంబీబీఎస్ 5 సంవత్సరాలు జరగడం జరిగింది. అప్పుడు ప్రతి సంవత్సరం 250 రూపాయలే మాకు ఫీజు. మా నాన్నగారిని 200-300 రూపాయలు పంపించమని రాసేవాడిని ప్రతి నెల. అక్కడ హాస్టల్లో ఉంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్లో మా ఫ్రెండ్స్తో పాటుగా ఉండేవాళ్ళు. అప్పుడు నాకు 200-300 పంపించేవాళ్ళు ప్రతి నెల. పంపిస్తే దాంట్లో ఒక బీదవాడు, ఒక నాకు క్లాస్మేట్ ఉన్నాడు, సంజీవ్ రాయప్ప అని, ఇప్పుడు రేణిగుంటలో పనిచేస్తున్నాడు. అతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అక్కడ. ఆ చదివేకి డబ్బు లేదని చెప్పేసి నాకు వచ్చిన 300 రూపాయల్లోనే 50 రూపాయలు ఆ అబ్బాయికి ఇచ్చేవాడిని. ఇచ్చేసి వాడు ఇంటర్మీడియట్ అంతా అయిపోయి రైల్వేలో ఇచ్చేసేసి ఈ మధ్యనే జనరల్ మేనేజర్గా ఇచ్చేసి రేణిగుంట రైల్వే స్టేషన్ మాస్టర్గా రిటైర్ అయి ఉన్నాడు. బాగున్నాడు. మరి సర్జన్ గా సెలెక్ట్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ ఇంట్రెస్ట్? అటువంటిది ఆఫ్థాల్మాలజీ, కంటి వైద్యం అంటే నాకు చాలా ఇష్టం. ఒక అతను పాపం కంటిలో నలక వచ్చినాడు అక్కడికి, కంజంక్టివిటిస్, కన్ను పోయింది అతనికి. అప్పటి నుంచి 3rd ఇయర్లోనే కంటి వైద్యంలో కొంచెం ఇంపార్టెంట్గా తీసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉండింది. తీసుకొని అప్పుడు ఒక టెస్ట్ ఏదో కండక్ట్ చేస్తే నేను ఫస్ట్ రావడం జరిగింది. పిన్నమనేని సుధా అని ఒక ఆమె, పిన్నమనేని కోటేశ్ వెంకటేశ్వరరావు కూతురు, పిన్నమనేని మెడికల్ కాలేజ్ ఉంది విజయవాడలో, ఆ అమ్మాయికి నాకు టఫ్ ఉండేది. అప్పుడు ఆప్థాల్మాలజీలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అప్పుడు దాని మీద ఇంట్రెస్ట్తో ఉండేవాళ్ళు. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంబీబీఎస్ అయ్యి హౌస్ సర్జన్ అయిన తర్వాత ECFMG, ఎడ్యుకేషనల్ కౌన్సిల్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అని అది రాసి అందరూ అమెరికాకి వెళ్ళిపోయారు. నేను కూడా రాశాను, మెడ్రాస్ వెళ్ళి రాసి వచ్చాను, సెలెక్ట్ అయ్యాను. ఇంకా అమెరికాకి వెళ్ళాలని అంటే మా అమ్మ మా నాన్న ఏడ్చారు. అంత దూరం వెళ్ళిపోతే మేమేమైపోతాము, ఏరోప్లేన్లో వెళ్ళాలంటే విమానంలో సముద్రం మీద వెళ్తుందంట, అది పడిపోయిందంటే ఏమవుతారు, వద్దు నాన్న అని చెప్పి అలాంటి అపోహలు ఉండేవి. వాళ్ళ మాట విని నేను ECFMG వచ్చినా కూడా అమెరికాకి వెళ్ళలేదు. తల్లిదండ్రుల మాట కాదనలేక ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, నేను వెళ్తే ఈ స్టేజ్ లో ఉండేవాడిని? ఎందుకంటే అక్కడ వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు పడినటువంటి అవస్థలు, అయినా బాగా డబ్బు వచ్చేసి ఎంజాయ్ చేశారు, కానీ ఇంత ఆప్యాయత, అనురాగము, ఫ్యామిలీ ఇటువంటి మిస్ అయినారు వాళ్ళు. అందువల్ల నేనేమనుకున్నానంటే ఐ హావ్ ఎంజాయ్డ్ ఇట్ విత్ మై చిల్డ్రన్. మా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. 2 అబ్బాయిలు, వీళ్లతో మా మిస్సెస్ వీళ్ళందరితోనే హ్యాపీగా ఉన్నాను కదా అని నేను ఎప్పుడు రిగ్రెట్ కాలే, అమెరికాకి వెళ్ళలేని అని చెప్పేసినటువంటి. సర్జన్ గా మీ గోల్ ఏంటండి? ఇంకా ఏమైనా సాధించాలని ఉందా మీకు? సాధించాలని అంటే చెల్లపల్లిలో పనిచేసేటప్పుడు ట్యూబెక్టమీ ఆపరేషన్స్ అని చాలా చేయాల్సి వచ్చింది. తెల్లవారుజాము 5 గంటలకు వెళ్తే సాయంకాలం 6 గంటల వరకు థియేటర్లో ఉండేవాళ్ళం. ఒక 30 వరకు ట్యూబెక్టమీ ఆపరేషన్స్ చేసేవాళ్ళం. అక్కడ వచ్చినటువంటి పేషెంట్లకు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సదుపాయాలు అన్నీ అరేంజ్ చేసేవాళ్ళం. అప్పుడే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగు మాగాణి సమారాధన అని పెట్టి ఆ చెల్లపల్లి రాజా భూములు పేదలకు పంచడానికి వచ్చారు.